నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్ పొలిటికల్. ఒక వ్యక్తి స్వార్థం కోసం కులాల మధ్య చిచ్చు పెడుతూ తనొక ప్రతిపక్ష నాయకుడిని అని ఫీల్ అవుతూ దేశానికి కాబోయే ప్రధానిని అని గాంభీరాలకు పోతున్న రాహుల్ గాంధీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వార్నింగ్ ఇచ్చారట. ఈ మధ్యకాలంలో చూసాం, రాహుల్ గాంధీ తన ప్రాపగండా కోసం బీహారు ఓటు బ్యాంకు కోసం సైన్యాన్ని అవమానించారు. 10% ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళే ఉన్నారు అంటూ సైన్యంలో కూడా కులచిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. సైన్యంలో కులచిచ్చు, వ్యాపారాలలో కులచిచ్చు, హిందువుల మధ్య కులచిచ్చు పెడుతూ కులాల వారీగా హిందువులను విభజిస్తూ మైనారిటీ ఓటు బ్యాంకుతో ఈ దేశాన్ని మళ్ళీ తమ గుప్పెట్లోకి తెచ్చుకోవాలని. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మల్లికార్జున ఖర్గే జమ్మూ కాశ్మీర్ ఎన్నికల సమయంలో చెప్పారు, జమ్మూ కాశ్మీర్లో కనుక మనం గెలిస్తే భారతదేశం అంతా మన గుప్పెట్లోకి వస్తుంది అని. అంటే దేశంలోని ప్రజలను రక్షిస్తాం, దేశ ఔన్నత్యాన్ని కాపాడతాం అనే బదులు దేశాన్ని మా గుప్పెట్లోకి తెచ్చుకోవాలనే ఆలోచన ఉన్న కాంగ్రెస్ పార్టీ విభజించి పాలించే సూత్రాన్ని అవలంబిస్తుంటే, అరే బాయ్ నీ ఎక్కడైనా పెట్టుకో, సైన్యంలో కులాలేంది? సైన్యంలో కులాలు ఉంటాయా? నోరుంది కదా, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. సైన్యంది ఒకటే కులం, అది సైనికులం. మేము సైన్య ధర్మాన్ని మాత్రమే పాటిస్తాం. మీ ప్రాపగండా కోసం, మీ లాభం కోసం, లేకపోతే ఇంకా దేనికో సైనికుల మధ్య కులచిచ్చు పెడితే ఊరుకోం. ఇండియన్ ఆర్మీని 10% అగ్రవర్ణాలు కంట్రోల్ చేస్తున్నాయని ఎట్లా మాట్లాడతావు నువ్వు? సైన్యానికి ఏముంటుందో తెలుసా? కులం ఉంటుందా? సైన్యానికి ఉండేది ఒకటే మతం, గా మతం సైన్య ధర్మాన్ని పాటించే మతం. ఇంకొక మతం అంటూ ఏది లేదు, ఇంకొక కులం అంటూ ఏమీ లేదు. ఆర్మీని రాజకీయాల్లోకి లాగితే మంచిగుండదు చెప్తున్నా, హెచ్చరిస్తున్నా. సంక్లిష్ట పరిస్థితిలో సైన్యం ధైర్య సాహసాలతో దేశం తలెత్తుకునేలాగా చేస్తుంది. కులమతాలకు అతీతంగా దేశ ప్రతిష్ట కోసం పాటుపడుతుంది. అలాంటిది నువ్వు రాజకీయాలు చేస్తూ దేశానికి నష్టం కలిగించేలాగా సైనికులను అవమానిస్తావా? ఖబర్దార్ అని వార్నింగ్ ఇచ్చిండ్రట. మస్తు చెప్పింది రాజ్నాథ్ సార్. నిజమే, సైనికులకు కులమేంది? అసలు హిందూ సనాతన ధర్మంలో కులాలు అనేదే, కులం గురించి మాట్లాడటమే ఒక తప్పు. హిందువులం అని గర్వంగా చెప్పుకునే రోజు రావాలని ఓ పక్క నుంచి పాటుపడుతుంటే, దీనికంటే ముఖ్యంగా భారతీయులం అని సగర్వంగా చాటుకోవాలి అనుకుంటుంటే మళ్ళా కులం 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 అంటావు. సైన్యాన్ని అవమానించినా, సైన్యంలో చిచ్చు పెట్టాలని చూసినా నీ దుర్బుద్ధి ఏంటి అనేది బయటపడుతుంది. నాకెందుకో ఇది ఒక కుట్ర ప్రకారమే రాహుల్ గాంధీ చేస్తారేమో అని, నాకే కాదు చాలా మందికి అనిపిస్తుంది. ఈ మధ్య విదేశాలకు వెళ్ళొచ్చిండ్రు, మన సైన్య బలమేందో అర్థమైంది. కాబట్టి సైన్యంలో చిచ్చు పెట్టాలి అంటే ఇంకా వేరే ఏ విధంగా అవ్వదు. కాబట్టి సైన్యంలో కూడా కులాలు, అగ్రవర్ణాలు, ఇంకో వర్ణాలు అని కుల చిచ్చు పెట్టి దేశంలో పౌరులను విభజించి హిందువులు వాళ్ళలోనే కులాల మధ్య కొట్టుకు చేస్తుంటే మైనారిలను బుజ్జగించుకుంటూ వీళ్ళు సీట్ సంపాదించిండ్రు కదా. అట్నే సైన్యంలో కూడా చిచ్చు పెట్టి ఆళ్ళు కులాల పేరుతో కొట్టుకుంటుంటే పరాయి దేశాలు ఈ దేశంలోకి చొచ్చుకొని రావడానికి, ఈడ మైనారిటీల పేరుతో కొందరు రోహింగ్యాలను డౌన్లోడ్ చేసి ఆ అధికారం చేపట్టడానికి చేస్తున్న ప్రయత్నం ఏమో అనిపించింది చాలా మందికి. నాకు కూడా అట్నే అనిపిస్తుంది. మరి ఇట్లాంటివి చేస్తే అట్లా అనిపించుకుంటే ఇంకేమనిపిస్తుంది? ఏదేమైనా మళ్ళా కాంగ్రెస్ నాయకులకు అండ్ ఆ పార్టీ ఫీల్ అయ్యే ప్రధానమంత్రి అభ్యర్థి లాంటి రాహుల్ గాంధీ గారికి ఒక్కటే చెప్తున్నాం అనా, మీ స్వలాభం కోసం హిందువుల మధ్య కులం కుంపటి, సైన్యంలో విభేదాలు సృష్టించాలని చూస్తే డబల్ డిజిట్ కూడా మీకు దక్కదు. అది వాస్తవం. ఇంకెప్పుడు దేశాన్ని, సైన్యాన్ని అవమానించేలాగా మాట్లాడకండి. అది మీరైనా రేవంత్ రెడ్డి అయినా. ఈ దేశాన్ని, సైన్యాన్ని అవమానించే వాళ్ళు ఈ ప్రపంచంలోనే పుట్టలేదు. నా దేశం ముందు, నా దేశ సైన్యం ముందు ప్రపంచంలో ఎవడైనా వాళ్ళ కాలి గోటిలోని మన్నుతో సమానమే తప్ప వాళ్ళ దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేరు. అంత గొప్పది నా దేశం, నా సైన్యం. ఇంతకంటే నేనేం చెప్పట్లే. చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు, ప్రతిరోజు చెప్తున్నామండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి బలం. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి. ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించండి. ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.